కన్న కూతురిని వ్యవసాయ బావిలోకి నెట్టి హత్య చేసిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమానవీయ ఘటన సంగారెడ్డి జిల్లా రాయకోట్ సమీపంలో జరిగింది. సంగాపూర్కు చెందిన సతీష్ ఈ నెల 10న తన కుమార్తె వైష్ణవిని గ్రామ పొలిమేరలోని వ్యవసాయ బావిలోకి తోసి హత్య చేశాడు. 16న బావిలో వైష్ణవి మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. వైష్ణవి నానమ్మ ఫిర్యాదుతో తండ్రి సతీష్ను తమదైన శైలిలో విచారించగా తానే కుమార్తెను హత్య చేసినట్లు సతీష్ ఒప్పుకున్నాడు. కులాంతర వివాహం చేసుకున్న భార్య తనను వదిలేసి వెళ్లిపోయిందనే కోపంతో అతను రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. నెల క్రితం వైష్ణవి చెల్లిని, 10 రోజుల క్రితం వైష్ణవిని తండ్రి సతీష్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. భార్య ఆనవాళ్లు తన ఇంట్లో ఉండకూడదనే కక్షతోనే ఇద్దరు కూతుళ్లను హత్య చేసినట్లు జహీరాబాద్ రూరల్ సీఐ వెల్లడించారు.